పార్లమెంట్ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడబోతున్న నేపథ్యంలో గులాబీ శ్రేణులు సమరోత్సాహంతో ముందుకు వెళుతున్నాయి. శాసనసభ ఎన్నికల ఫలితాలతో మరింత ఉత్సాహంలో ఉన్న టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లోనూ పార్లమెంట్ స్థాయి సన్నాహక సదస్సులకు శ్రీకారం చుట్టింది. ఇవాళ వరంగల్లోని ఓ సిటీ మైదానంలో సభను ఏర్పాటు చేశారు. ఇవాళ వరంగల్లోని ఓ సిటీ మైదానంలో పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశం జరగనుంది. ఇందుకోసం టీఆర్ఎస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు వస్తున్న కేటీఆర్ కు అపూర్వ స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. సమావేశానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 25,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇప్పటికే సభా నిర్వహణ కమిటీతో పాటు 9 వివిధ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసి వారికి బాధ్యతలు అప్పగించారు. సన్నాహక సభలో వేదికను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. సుమారు 100 నుంచి 125 మంది నేతలు కూర్చునేలా సువిశాలంగా నిర్మించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరగనున్న ఈ సమావేశంలో ఎండను దృష్టిలో ఉంచుకుని కూలర్లను ఏర్పాటు చేశారు. సమావేశ ప్రాంగణాన్ని గులాబీ జెండాలతో తీర్చిదిద్దారు. పార్కింగ్ కు సమస్యలు తలెత్తకుండా నియోజకవర్గాల వారీగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు. కార్యకర్తల కోసం నియోజకవర్గాల వారీగా బ్లాకులు ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులకు భోజన వసతి, మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. కరీంనగర్ నుండి వరంగల్ కి రానున్న కేటీఆర్ కు హసన్పర్తిలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలుకుతారు. కేయూ కూడలిలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం విజయభాస్కర్, ములుగు రోడ్డు జంక్షన్ లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపురేని నరేందర్ ఆధ్వర్యంలో కేటీఆర్ కు ఘన స్వాగతం పలుకుతారు. సుమారు 3,000 టూ వీలర్స్ తో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. ఇది వరంగల్ అజంజాహీ మైదానం వరకు కొనసాగుతుంది. 9:30 గంటలకు కరీంనగర్ నుంచి వరంగల్ చేరుకొని ఉన్నారు. హసన్పర్తి వద్ద ఆరూరి రమేష్ గారి నాయకత్వంలో వారికి స్వాగతం పలుకుతారు. అదేవిధంగా గౌరవ వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ వద్ద ములుగు రోడ్లో గౌరవనీయులు నన్నపనేని నరేందర్ గారి ఆధ్వర్యంలో ఈ స్వాగతాన్ని పలికి ఆ ర్యాలీని ఇక్కడ వరకు సమావేశం వరకు తీసుకొస్తారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజల కార్యకర్తలని ఎన్నికల వైపు నడిపించాల్సిన వ్యూహాల గురించి, ఎత్తుగడల గురించి, మా లక్ష్యాల గురించి కేటీఆర్ గారు ఈ సమావేశంలో స్పష్టంగా వివరిస్తారు. రానున్న లోక్సభ ఎలక్షన్స్ లో అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ శ్రేణులకు వివరిస్తారు కేటీఆర్. వరంగల్ పార్లమెంటు సీటును గెలిపించుకున్నందుకు నాంది. మొన్న 5 లక్షల మెజార్టీతోటి ఎంపీ గెలిపించాను. అదే 5 లక్షలతోటి ఇప్పుడు ఎంపీ గెలిపించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో 2 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి, మహిబాద్, వరంగల్. ఇది ముఖ్యమంత్రి గారికి బహుమతిగా ఇవ్వాలని వరంగల్ జిల్లా ఇవాళ ప్రజలు ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసం ఉండే మొన్న 10 సీట్లు ఒప్పచెప్పారు. ఇవాళ రాబోయే రోజుల్లో కూడా దేవాదుల నీళ్ళు కానీ, ఎస్ఆర్ఎస్పి నీళ్ళు కానీ, వరంగల్ రింగ్ రోడ్ కానీ, వరంగల్ పట్టణాభివృద్ధి కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ ఈ జిల్లాను బాగు చేయాలంటే మళ్ళీ కేసీఆర్ గారికి మళ్ళీ 2 పార్లమెంటు సీట్లు గెలిపించి బహుమతిగా వేయాలనే వరంగల్ జిల్లా ప్రజలు, మహిబాద్ పార్లమెంటు ప్రజలు ఇలా సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా బహుమతిగా మేము వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే సభను విజయవంతం చేయాలని మంత్రులు, ఎంపీలు, మాజీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు విస్తృతంగా ప్రచారం